హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. ప్యాటర్న్ వచ్చేసి డ్రా చేసి ఉంది కదా, సేమ్ అదే విధంగా వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా కూడా బోట్ నెక్, కింద వచ్చేసి చిన్న కరువు షేప్లో వస్తాయి, డోరీ వస్తుంది. మెజర్మెంట్స్ వచ్చేసి ఇవి లెంత్ 14.5, షోల్డర్ 15 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్, ఆర్మ్ హోల్ 16 ఇంచెస్, లెంత్ ఆర్మ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్, లూజ్ 12 ఇంచెస్, చెస్ట్ 34, వేస్ట్ 30, ఫ్రంట్ లెంత్ అంటే షోల్డర్ నుంచి కింద చెస్ట్ వరకు వచ్చిన లెంత్ వచ్చేసి 13 ఇంచెస్, డాట్ పాయింట్ షోల్డర్ నుంచి డాట్ వరకు ఉన్న లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్తో బోట్ నెక్ బ్లౌజ్, ఈ ప్యాటర్న్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈరోజు వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను, చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న ప్యాటర్న్ వస్తుంది. ఈ ఖర్చులన్నీ సమానంగా రావడం కోసం ఒక లైన్ గీసుకోవాలి, దానికి ఒక 1/2 ఇంచ్ పైకి ఇంకొక లైన్ గీసుకోవాలి. లెంత్ అనేది సెకండ్ లైన్ నుంచి చూసుకోవాలి. లెంత్ వచ్చేసి 14.5, ఒక 1/2 ఇంచ్ మళ్ళీ పైన స్టిచ్చెస్ కోసం 1/2 ఇంచ్ వదులుకోవాలి. మొత్తం 15 ఇంచెస్ అయింది. ఇక్కడ ఈ చివరి కూడా 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట. ఈ రెండు మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఇది షోల్డర్ లైన్ అవుతుంది. షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. ఈ బోట్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఫుల్ షోల్డర్ తీసుకోవాలంటే షోల్డర్లో సగం తీసుకోవాలి. ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి, సగం తీసుకోవాలి. షోల్డర్లో సగం. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 7.5. ఇది నేను పూర్తి బోట్ నెక్ లాగా కొట్టను, అంటే ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ వచ్చింది కాబట్టి 7 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. కొంచెం షోల్డర్ అనేది తగ్గిస్తున్నాను, 7 ఇంచెస్ సరిపోతుంది. ఈ నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్, ఇది వచ్చి 3 ఇంచెస్. అండ్ ఫ్రంట్ డీప్ నెక్ వచ్చినప్పుడు బ్రాడ్ ఎక్కువైపోతుంది, ఎక్కువ ఇస్తే, అందుకని చెప్పి 4 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. 4 ఇంచెస్ సరిపోతుంది. ఈ షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి. ఈ చివరి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. బోట్ నెక్ ఎప్పుడు కూడా ఇక్కడ 1/2 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి. ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఆర్మ్ హోల్ డౌన్ కూడా 7 ఇంచెస్ తీసుకోవాలి. 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ నుంచి ఇక్కడ ఈ మార్క్ దగ్గర 7 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎంత తీసుకున్నామో ఇక్కడ అంతే తీసుకోవాలి. ఈ రెండు ఇలా కలిసిన చోట ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ తీసుకోవాలి. చెస్ట్ రౌండ్ వచ్చేసి 34 అయితే దానిలో 4వ భాగం 8.5. ఈ ఫోల్డింగ్ నుంచి 8.5 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ తీసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 30, 4వ భాగం వచ్చేసి 7.5. ఈ ఫోల్డింగ్ నుంచి 7.5 మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్ల కోసం మార్క్ చేసుకోవాలి. 2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లైన్ నుంచి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటే ఈ లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట, సమానంగా. ఇలా కలిపేసుకోవాలి. ఈ మార్కులన్నీ ఇలా కలుపుకోవాలి. ఈ మెజర్మెంట్ మార్క్తో కలుపుకోవాలి. ఖర్చు కోసం వదిలిన మార్క్, ఖర్చు కోసం వదిలిన మార్క్తో కలుపుకోవాలి. డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ లైన్ నుంచి ఈ ఫోల్డింగ్ వరకు టేప్ పెట్టుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. పైకి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ నుంచి గ్యాప్ ఎంత ఉందో చూసుకోవాలి. 4 ఇంచెస్ ఉంది. ఇక్కడ కూడా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ లైన్ గీసుకోవాలి, మార్కులు కలుపుకుంటూ లైన్ గీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ యువతలకి ఒక లైన్ గీసుకోవాలి, ఇంకొక హాఫ్ ఇంచ్ అవతలకి ఒక లైన్ గీసుకోవాలి. ఈ డాట్ వచ్చేసి 1 ఇంచ్లో మాత్రమే వేయాలి, ఎక్కువ అవసరం లేదు. ఈ చివర ఒక 1 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఈ డాట్ వరకు ఇలా లైన్ గీసుకోవాలి. చూడండి ఇలా. ఇక్కడ 1 ఇంచ్ మైనస్ చేయటం వలన బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సైడ్ ముడతలు పడతా ఉంటాయి కదా, ఇక్కడ ఆ ముడతలు అనేవి పడకుండా కరెక్ట్గా ఉంటుంది. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్, బ్యాక్ నెక్ 10 ఇంచెస్. ఈ మార్క్ నుంచి అంటే నెక్ విడ్త్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఎంత 4 ఇంచెస్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ కూడా 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్గా లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ లైన్ నుంచి నెక్ డీప్ వరకు 9.5కి 1 పాయింట్ ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ కూడా 9.5కు 1 పాయింట్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇది బాక్స్ మార్క్ చేసేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ బాక్స్ షేప్ గీసుకోవాలి. నెక్ని డ్రా చేసుకోవడం కోసం ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ డౌన్ వచ్చేసి ఈ మార్క్ నుంచి 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఈ రెండింటికి, నెక్కి దీనికి గ్యాప్ రావడం కోసం ఇక్కడ ఒక థ్రెడ్స్ వస్తాయి కాబట్టి థ్రెడ్స్ యాడ్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకోవాలి. ఈ కింద షేప్ అనేది ఈ లైన్ బయటికి వెళ్తే ఈ బ్రాడ్ అనేది ఎక్కువైపోతుంది. ఈ నెక్ షేప్ ఇలా వస్తుంది కదా, ఈ నెక్ షేపు బయటికి వెళ్ళింది అనుకోండి, అంటే ఇక్కడ బ్రాడ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఇంకా బయటికి వెళ్తే ఇంకా బ్రాడ్ ఎక్కువైపోతుంది. అందుకే నేను ఈ నెక్ లోపల మాత్రమే తీసుకుంటున్నాను. ఈ సెకండ్ మార్క్ నుంచి ఇలా క్రాస్గా లైన్ గీసుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి ఇలా కలిపేసుకోవాలి. బ్రాడ్ ఇష్టపడే వాళ్ళు బయటికి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి ఈ మూలక టేప్ ఇలా పెట్టేసుకోవాలి. ఈ లైన్కి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మధ్యలో ఇక్కడ కూడా మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. రెండు మార్కులకి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ 2 మార్కులకి అంటే సెంటర్ పాయింట్కి ఈ చివరికి టేప్ పెట్టుకొని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 3/4 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఒక 3/4 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. దీన్ని ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఈ పై నెక్కి ఇక్కడ ఒక రౌండ్ షేప్ గీసుకోవడమే, అంతే. బోట్ నెక్ ఎప్పుడూ కూడా షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం బయటికి మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ ఇంచు బయటికి ఈ లైన్ అనేది కొంచెం బయటికి లైన్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. టేప్ అనేది ఇలా పెట్టేసుకొని సెంటర్కి ఫోల్డ్ చేసుకుని ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచు బయటకు ఒక మార్క్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ నుంచి ఈ కార్నర్ నుంచి బయటికి ఒక హాఫ్ ఇంచు బయటికి మార్క్ చేసుకోవాలి. ఈ మధ్యలో నుంచి అంటే మనం ఇప్పుడు సెకండ్ టైం గీసాం కదా, ఈ సెకండ్ లైన్ నుంచి ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ మూల మార్క్తో కలుపుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడం.
ఈ బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ చేస్తాను. ఇక్కడ ఖర్చు కోసం ఇంకొక లైన్ గీసుకోవాలి ఎక్స్ట్రా. 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ లైన్ గీసుకోవాలి. ఈ సెకండ్ లైన్ నుంచి డాట్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి. డాట్ పాయింట్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్ ఈ లైన్ నుంచి 10 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. డాట్ గ్యాప్ వచ్చేసి 7 ఇంచెస్. దానిలో సగం మార్క్ చేసుకోవాలి. ఫుల్ డాట్ గ్యాప్ అంటే ఈ 2 డాట్ల మధ్యలో గ్యాప్ వచ్చేసి 7 ఇంచెస్. ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి సగం తీసుకోవాలి. 7లో సగం వచ్చేసి 3.5 ఇంచ్. 3.5 ఇంచ్ ఎక్కడికి వస్తే ఇక్కడి నుంచి మన హుక్స్ పట్టీ నుంచి 3.5 ఇంచ్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచుకుంటే ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ తక్కువ మైనస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ మార్క్ నుంచి 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అంటే ఇది డాట్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 3/4 ఇంచ్ బయటకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ లోత్ అనేది బయటికి తీసుకోవాలి. ఇలా షోల్డర్ దగ్గర వరకు కలుపుకోవాలి. ఈ లోత్ అనేది ఫ్రంట్ సైడ్ లోత్ అనేది ఇలా దగ్గర షోల్డర్ వరకు వెళ్ళాలి. మామూలు నార్మల్ బ్లౌజ్కి అయితే ఇక్కడ మధ్యలో సగం తీసి ఊరుకుంటాం కదా, ఈ కరువు దగ్గర మాత్రమే కొంచెం పైకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ షోల్డర్ అనేది చివరి వరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ మన ఆర్మ్ హోల్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది. అందుకని ఇక్కడ కొంచెం పై వరకు ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకోవాలి. ఈ కార్నర్కి ఒక 1.5 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ మార్క్ని ఈ మార్క్తో కలిపేసుకోవాలి. ఈ కింద కూడా ఇలా కలిపేసుకోవాలి మార్కుల్ని. ఇది బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకున్నాం. మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కన్నా ఎక్స్ట్రా ఉండాలి లెంత్. ఎందుకంటే మనకి చెస్ట్ ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి దీనికి లూజ్ ఎక్కువ కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి లెంత్ అనేది పెంచుకోవాలి. ఈ లైన్ నుంచి 1 ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ ఇక్కడ కొంచెం లోపలికి ఉండాలన్నమాట. లెంత్ అనేది తక్కువ ఉండాలి, ఇక్కడ ఎక్కువ ఉండాలి. ఈ డాట్ మార్కింగ్ వరకు ఇలా కలిపేసుకోవాలి. ఈ లైన్ కింద నుంచి ఒక 2 ఇంచెస్ పైకి స్ట్రైట్గా కలిపేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ చుట్టూ పట్టి వస్తే బ్లౌజ్కి చుట్టూ, అందుకని ఈ 2 ఇంచెస్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఈ సెంటర్ మార్క్ నుంచి ఈ డాట్ మార్క్ నుంచి ఈ చివరి వరకు టేప్ పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 డాట్ల మధ్యన టేప్ పెట్టుకోవాలి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ మార్క్ నుంచి ఒక 1/2 ఇంచ్ బయటికి ఇంకొక మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఈ మార్క్ని ఇలా ఒక కర్వ్ షేప్లో ఇలా తిప్పుకోవాలి. ఈ సెంటర్ మార్క్తో ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ ఈ మార్క్తో కలుపుకోవాలి. ఈ సెంటర్కి ఇక్కడ డాట్ పాయింట్ చివరికి ఇలా కలిసిపోవాలి. ఇక్కడ సెంటర్లో ఒక 1/2 ఇంచ్ బయటకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి చివరి వరకు. ఈ 2 కట్ చేసి మళ్ళీ కుడతాం కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గుతుంది. అందుకని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసుకోవాలి. ఇది మెజర్మెంట్ మార్క్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఇక్కడ ఖర్చు అనేది తగ్గుతుంది కాబట్టి ఖర్చు కూడా పెంచుకోవాలి. ఈ లెంత్ చూసుకోవాలి. ఇక్కడ నుంచి
ఈ డాట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. మళ్ళీ ఈ కర్వ్ షేప్ అనేది కొలుసుకోవాలి, రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ చివరి నుంచి ఇక్కడికి టేప్ పెట్టేసుకోవాలి. ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. ఈ కర్వ్ ఎలా తిరిగిందో అలాగే టేప్ తిప్పుకుంటూ ఈ లెంత్ అనేది చూసుకోవాలి. ఈ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇది 6 ఇంచెస్ ఉంది. ఒక 1/2 ఇంచు తక్కువ ఉంది కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఇక్కడ మైనస్ చేసుకోవాలి కింద. లేదంటే కలిపి కుట్టినప్పుడు ఈ రెండు కలవు, అందుకని చెప్పి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. ఈ మార్క్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ వచ్చేసి ఫుల్ రౌండ్ 30 ఇంచెస్, దానిలో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచ్. ఇక్కడ నుంచి స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేయాలి. ఇక్కడ వరకు ఈ డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు టేప్ పెట్టేసుకోవాలి. 3 ఇంచెస్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఈ 3 ఇంచెస్ని ఈ మార్క్ దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 7.5 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. దీనికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇక్కడ ఈ మెజర్మెంట్ మార్కు ఇది మెజర్మెంట్ మార్క్ అవుతుంది. ఈ రెండు ఇలా కలుపుకోవాలి. ఇవి ఖర్చు కోసం వదిలిన మార్కులు, ఈ రెండు కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ డాట్ అనేది పెరగటం వలన ఇక్కడ ఈ మార్క్ అనేది చివరికి వచ్చింది, ఈ లైన్ అనేది. ఈ సెంటర్లో కూడా ఒక డాట్ వేసుకుంటే నీట్గా అనిపిస్తుంది. ఈ డాట్ ఉంది కదా, దీనికి ఎదురుగానే ఒక 1 ఇంచ్ ఇవతల నుంచి మార్క్ చేసుకుని కలుపుకోవడమే. చూడండి, ఇలా ఇది 1 ఇంచ్లో వేసుకోవచ్చు. ఇక్కడ ఒక డాట్ వేసుకుంటే నీట్గా ఉంటుంది షేప్ అనేది. నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ 7 ఇంచెస్. ఇక్కడ షోల్డర్ విడ్త్, ఇక్కడ నెక్ విడ్త్ దగ్గర మార్క్ ఉంది కదా, ఈ మార్క్ నుంచి టేప్ పెట్టుకోవాలి. 7 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ విడ్త్ 4 ఇంచెస్ ఉంది. ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ లైన్ నుంచి ఇక్కడికి 6 ఇంచెస్ మీద ఒక పాయింట్ ఉంది. ఇక్కడ కూడా అంతే, 6 ఇంచెస్ మీద ఒక పాయింట్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఒక బాక్స్ షేప్ గీసుకోవాలి. ఇలా ఒక రౌండ్ గీసుకోవడం. ఇది ఇంత బ్రాడ్గా కనిపిస్తుంది, కానీ మనకి బోట్ నెక్ వచ్చినప్పుడు ఫ్రంట్ ఇలా బ్రాడ్గా కనిపించినా కానీ బ్రాడ్ ఏమీ అనిపించదు వేసుకున్నప్పుడు. ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసుకోవడమే. హ్యాండ్స్ కటింగ్ కోసం 4 మడతల మీద ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి. కింద ఖర్చు కోసం ఒక లైన్ గీసుకోవాలి. స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకొక లైన్ గీసుకోవాలి. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. ఈ సెకండ్ లైన్ నుంచి 6 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్ కోసం మార్క్ చేసుకోవాలి. డౌన్ మార్కింగ్ వచ్చేసి 3 ఇంచెస్ మైనస్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో కలిపి 6 ఇంచెస్ దగ్గర 6.5 దగ్గర మార్క్ చేశాను. చూడండి, ఒక 3 ఇంచెస్ బయటకు వెళ్ళిపోయింది. ఇక్కడ 6.5 దగ్గర పెడితే ఖర్చుతో కలిపి సరిపోతుంది. ఇలా రెండు కలిపేసుకోవాలి. ఆర్మ్ హోల్ వచ్చేసి 16 ఇంచెస్, దానిలో సగం భాగం వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్కి ఇక్కడ పీస్ అనేది పడుతుంది ఎక్స్ట్రా. ఈ ఫోల్డింగ్ నుంచి ఒక 1/4 ఇంచ్, అంటే 8 ఇంచెస్కి ఒక 1/4 ఇంచ్ తక్కువ పెట్టుకోవాలి. ఈ టేప్ అనేది 1/4 తక్కువ 8 ఇంచుల దగ్గర టేప్ పెట్టుకోవాలి. కింద వరకు ఎక్కడి వరకు వెళ్తే అక్కడ వరకు ఈ టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ సెంటర్లో ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ సెంటర్లో ఇంకొక మార్క్ చేసుకోవాలి.
పైకి ఈ పై నుంచి 1.5 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. 1.5 అంటే సైజుని బట్టి, ఇది వచ్చేసి 34 ఇంచెస్ కాబట్టి 1.5 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఈ కింద నుంచి అంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. బయటకు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కులన్నీ కలుపుకుంటూ ఇలా కర్వ్ షేప్ అయితే గీసుకోవాలి. ఈ సెంటర్కి మార్క్ కలిసిపోవాలి, మళ్ళీ ఈ చివరి ఈ మార్క్తో కలిసిపోవాలి. ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా లోత్ అనేది తీసుకోవాలి. సెంటర్ మార్క్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపలికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ షేప్ అనేది ఇలా కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్కి రావాలి. ఈ లోత్ తీసుకునేది ఫ్రంట్ సైడ్కి రావాలి. ఈ కింద లైన్ ఈ షేప్ ఎలా అయితే ఉందో ఈ పైన లోతు కూడా అదే షేప్లో మార్క్ చేసుకోవాలి. నేను లూజ్ అనేది మార్క్ చేయలేదు, ఇక్కడ పీస్ పడుతుంది కదా, ఇది యాడ్ చేసిన తర్వాత అప్పుడు లూజ్ మార్క్ చేసుకుంటాను, ఖర్చు కూడాను. దీన్ని బట్టి మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసిన లైనింగ్ ఆధారంగా ఈ మెయిన్ క్లాత్ అనేది కట్ చేసేసాను. చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. నెక్ మాత్రం నెక్ దగ్గర కట్ చేయకుండా చూడండి, ఇలా నెక్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు. మెయిన్ క్లాత్ అనేది ఇలా నెక్ దగ్గర కట్ చేయకూడదు, షోల్డర్ దగ్గర సమానంగా కట్ చేసుకోవాలి. చుట్టూ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.